హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనం మ్యాంగ్లూర్ నుంచి కూర్గు నుంచి తలకావేరి వీడియో చూస్తున్నాం అన్నమాట. మేమైతే వీకెండ్లో వెళ్ళాము. సో కూర్గులో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. మనకి ఇది కూర్గు కర్ణాటకలో మడికేరి డిస్ట్రిక్ట్లో ఉంది. సో మ్యాంగ్లూర్ నుంచి మనకి ఇది 137 కిలోమీటర్స్, అరౌండ్ 3.5 to 4 hours జర్నీ అన్నమాట. అదే బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళకైతే ఇది 150 కిలోమీటర్స్ దూరంలో ఉంది బెంగళూరు నుంచి. సో 4.5 to 5 hours జర్నీ ఉంటుంది. ఎటు నుంచైనా మీ కన్వీనియంట్ పెట్టి మీరు ట్రావెల్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అన్నమాట. వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది. మనకి ఇది కూర్గ్ ఎంటర్ అవ్వకముందే ఒక 1/2 hour 40 minutes ముందు ఇట్లా ఒక చిన్న వాటర్ ఫాల్స్ వస్తాయి మనకి. సో మేము ఇక్కడ ఎలాగో వాన లేదు కదా అని దిగాము వాటర్ ఫాల్స్కి. సౌండ్ చూస్తున్నారా, బాగుంది. దీని తర్వాత మనకి ఆన్ ది వేలోనే ప్యాపీ బ్రిడ్జ్, గ్లాస్ బ్రిడ్జ్ కూడా వస్తుంది అన్నమాట. సో పిల్లలతో ఫ్యామిలీతో మనం వీకెండ్లో ఎంజాయ్ చేయాలి 1 or 2 days హాలిడేస్తో అంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. హ్యాపీగా అయితే ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీతో. మేము మిస్ అయిన ప్లేసెస్ ఏంటంటే మండల్పట్టి పీక్కి మిస్ అయ్యాము. ఈ రైన్స్ వల్ల బాగాలేదని చెప్పారనమాట. దానివల్ల మీరు ఒకసారి వెళ్ళే ముందు ఎంక్వైరీ చేసుకొని వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఏమో రాజా సీట్ ఒకటి మిస్ అయ్యాము, బికాజ్ సన్సెట్కి సన్నే లేడు. సో వాన వల్ల మాకు సన్సెట్ అవ్వలేదన్నమాట. అదొకటి మిస్ అయ్యాము మేము. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 1 day ట్రిప్లో నాకైతే ఎక్కువ కవర్ అవ్వలేదు. గ్లాస్ బ్రిడ్జ్ దగ్గరే మేము చాలాసేపు వెయిట్ చేసాము. ఎంత వెయిటింగ్ ఉందంటే అక్కడ ఆల్మోస్ట్ వెయిటింగ్ పీరియడే 2.5 hours పట్టింది మాకు. ఈ పిల్లలతో అంత ట్రావెల్ చేయడం కూడా అవ్వలేదు. సో డైరెక్ట్గా కూర్గ్ నుంచి మేము తలకావేరి వెళ్ళిపోయాము. మధ్యలో కాఫీ ఎస్టేట్స్ దగ్గర ఫొటోస్ దిగామన్నమాట. కాఫీ బీన్స్ అవన్నీ కొంచెం కోసుకోవడం అదంతా. సో పిల్లలకి ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇది కూడా కూర్గ్ వెళ్ళే ముందే మనకి ఈ ప్యాపీ బ్రిడ్జ్ అనేది కనిపిస్తుంది. ఇదే కదా నేను ఇందా నుంచి చెప్తుంది, గ్లాస్ బ్రిడ్జ్. ఇది సౌత్ ఇండియాలో 2nd లార్జెస్ట్ అని చెప్పాలి మనం గ్లాస్ బ్రిడ్జ్. ఇది 40% వరకు వెయిట్ హోల్డ్ చేస్తుంది అనమాట. మాకైతే కొంచెం టెన్షన్ అనిపించింది ఎక్కిన వెంటనే. ఇది మనం ఎక్కడికి వెళ్ళినా ఆడవాళ్ళు ముందుండేది దేంట్లో అదేనండి, షాపింగ్ అనమాట. సో 2nd day మనం తలకావేరికి వెళ్ళేటప్పుడు దారిలో మేము ఇక్కడ హోల్సేల్ అండ్ రీటైల్ స్పైసెస్ షాప్ దగ్గర ఆగాము. సో మేము కొన్ని ఐటమ్సే ఆల్మోస్ట్ 3,500 అయిపోయింది బిల్. ఇక్కడ చాలా కాస్ట్లీగానే అనిపించింది నాకైతే, అంత తక్కువేం కాదు. బట్ ఐటమ్స్ అన్నీ మనకి బల్క్లో ఎంత కావాలంటే అంత దొరుకుతుంది. కాఫీ అండ్ టీలో అయితే మనకి సో మెనీ వెరైటీస్ అనమాట, రకరకాలు. ఇక్కడ మీరు టీ చూస్తే సిన్నమన్ టీ అని, మసాలా చాయ్ అని, అలాగా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మనకి మసాలా టీ, కార్డమమ్ టీ, సిన్నమన్ టీ అట్లాగా. సో మీరు టీ లవర్స్ కాఫీ లవర్స్ అయితే ఫుల్గా ఎక్స్ప్లోర్ చేసేయచ్చు ఈ ప్లేస్ని. అలాగే మనకి ఇది హోమ్ డెలివరీ కూడా వస్తుంది. నేను వాళ్ళ డీటెయిల్స్ కూడా చూపించాను మీకు, సో చూసుకోండి. ఇదన్నమాట మా షాపింగ్. ఏం తింటున్నారా? ఏంటి చూపించి నాన్న చూపించి. ఫ్రూట్స్ దగ్గర అబద్దని చెప్తావు. స్ట్రాబెర్రీ జెల్లీ కదరా, స్ట్రాబెర్రీ జెల్లీ రైట్, యాపిల్ జెల్లీ.
ఏం చేస్తున్నారా? ఏం ఆడుతు నన్ను అట్లా నుంచో మగలే. ఇట్లా అనుకో, ఎంత మట్టి ఉంది చూడు. కమ్ చెప్పు. బరే నుంచున్నారా కన్నయ్య? राधा आपको सैंडलवुड का लेंगे तो 200 है, व्हाइटवुड का लेंगे तो 50 रुपीस है। పండు చూపివా నాకు. పుచ్చి తల్లిలు భలే ఉన్నాయి. దండి వెళ్దాం దండి. ఆగండి, నా కోసం ఆగండి ఎవరన్నా. మనం వచ్చింది నాన్న చూడకూడదు, వెళ్ళకూడదు. చూసి ఆబట్టు అక్కడ తీసి నడిపించమ్మా. అక్కడ చూపిస్తుంది అసలు అది. నన్ను అక్కడ నుంచోమను. ఈ కూర్గు నుంచి తలకావేరి వెళ్ళేటప్పుడు దారిలో ఈ దబ్బకాయలు చెట్లు బాగా కనిపించాయి. మా మమ్మీ అయితే వెళ్ళండి అడగండి అంది. సరే ఒక ఇంటి దగ్గర ఆగి అడిగాము. అడిగితే వాళ్ళు ఆ కర్రీ కోసుకోండి మీకు వెళ్ళైతే అని చెప్పారు. మా వారు కష్టపడుతున్నారు చూడండి. ఆఖరికి ఫైనల్గా సాధించి ఒక కాయ కోసారు. సో అది తీసుకొని వచ్చి పచ్చడి పెట్టుకున్నాము. అది మాట ఫన్నీ మూమెంట్. వీళ్ళు పడిన కష్టాలన్నీ పెట్టలేదు, నేను చిన్న బిట్టే యాడ్ చేస్తున్నా. ఇదే నేను చెప్పిన తలకావేరి అంటే మన కావేరీ నది యొక్క జన్మస్థానం అన్నమాట. కావేరీ నది ఇక్కడే పుట్టింది. ఎట్లా వస్తుందో తెలీదు, అక్కడ కింద నుంచి నీరు అనేది వస్తుందన్నమాట. మన కావేరీ నది చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసు. మీరు కూర్గ్ వస్తే ఈ ప్లేస్ను విజిట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారనే చెప్పాలి. టెంపుల్ అంటే పెద్ద బట్ ప్లేస్ చాలా చిన్నదన్నమాట. అక్కడ మనం చేయి పెట్టి చూడొచ్చు, అక్కడ కనిపిస్తుంది నీళ్ళు వస్తూ ఉన్నాయి కింద నుంచి. తలకావేరి చూసుకొని మేము ఇంకా బెంగళూరుకి రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి కూడా మనకి 3.5 hours జర్నీ అన్నమాట. సో నైట్ కల్లా ఇంటికి వెళ్ళిపోతామని ఇంకా రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసేసాం. ఇది మా 2 days కూర్గ్ ట్రిప్ ఫ్రెండ్స్. ఎలా అనిపించింది మీ అందరికీ? నచ్చిందా? నచ్చితే పెద్ద లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన V2 ట్విన్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.